ప్రేమధార. ప్రేమధార. ప్రేమధార తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. ప్రభునందు ప్రియులైన ప్రేమధార శ్రోతలకు సర్వాధికారి, సర్వజీవాధికారి, సర్వమానోపకారి అయిన క్రీస్తు యేసు మహోన్నతమైన నామంలో శుభవందనాలు. అంతా క్షేమే గదా? మీ క్షేమం కోసం, మీ ఆరోగ్యం నిమిత్తం మీరు రాస్తున్న మనవులన్నిటి గురించి కృపగల దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారా? అలా విడువక మా నిమిత్తం ప్రార్థిస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ందరినీ దీవించి మీ ప్రతి అవసరత ఆయన తీర్చునుగాక. అవును, ఆయన ప్రతి మానవుని అవసరత అక్కర తీర్చేవాడు. ఆయన అంత దయగలవాడు, జాలి కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, కృపా కనికరములతో నిండినవాడు, అడిగిన వారందరికీ కాదనకిచ్చేవాడు. ఒకవేళ ఏదైనా మీరు అడిగిన అవసరత ఇంతవరకు తీర్చబడకుంటే ఆయన నా మొర వినడం లేదు అనో, నాపై దయలేదు అనో దేవుణ్ణి అనుమానించకూడదు సుమా. బహుశా ఆ అవసరత తీర్చడానికి ఆయన సమయం ఇంకా రాలేదేమో. ఆ అవసరత తీర్చగలడు అనే మీ విశ్వాసానికి అది ఓ చిన్న పరీక్షేమో. కాబట్టి మన అవసరత తీరే వరకు ప్రార్థించటం, ఆ ప్రార్థనలో ఏమాత్రం అపనమ్మికకు చోటివ్వకుండా చూసుకోవటం ప్రతి విశ్వాసకి అత్యవసరం. చాలామంది లోకస్తులు కాదు, విశ్వాసులు కూడా తాము కోరినవన్నీ లభించినప్పుడు, తమ అవసరాలన్నీ ఎప్పటికప్పుడే తీర్చబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన అద్భుతములు చేయు దేవుడు అని పొగుడుతూ ఉంటారు. కాని పొరపాటున అలా జరగకుండా ఉంటే గాని, అడిగింది దొరకటం కొంచెం ఆలస్యం అయితే గాని, దేవుడెందుకు మమ్మల్ని ఇలా చేశాడు, దేవునికి మా పట్ల దయలేదా, ప్రేమ లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. సణుగుడు గొణుగుళ్లతో ఉరుముల మెరుపులు పుట్టిస్తుంటారు. పెద్ద తుఫాను లేపేస్తుంటారు. నిజానికి విశ్వాస యొక్క విశ్వాసం ఎంతవరకు కదల్చబడకుండా ఉండాలంటే, ప్రస్తుతం అడిగినవి పొందేవరకే కాదు, ఇప్పటి వరకు పొందినవి పూర్తిగా పోయినా ఆ విశ్వాసంలో చలనం రాకూడదు, సర్వశక్తుడైన దేవునిపై నమ్మిక పోకూడదు. ఇది కేవలం ఆస్తిపాస్తుల విషయంలోనే కాదు, ఆరోగ్యం విషయంలో కూడా. అయ్యో బాబోయ్, ఇదెక్కడ సాధ్యం అని అనుకుంటున్నారా? అందుకొరకు ఏర్పాటు చేయబడిన వారికి సాధ్యమే అని ఈ రోజు పాఠం రుజువు చేయబోతుంది, ఒక మాదిరి చూపించబోతుంది. ఇటువంటి అమూల్యమైన సత్యాలతో కూడిన ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభించుకుందాం. నరుల కాలం భూమిపై యుద్ధకాలమని, నరుల కాలం భూమిపై యుద్ధకాలమని, అదే మానవ జీవిత పరమార్థం అని, అదే మానవ జీవిత పరమార్థం అని తెలిపే యోబు జీవిత గాథ, తెలిపే యోబు జీవిత గాథ.
అన్నీ పోయిన దేవుడున్నాడని, అన్ని వేళల దేవుని స్తుతించాలని, అన్నీ పోయిన దేవుడున్నాడని, అన్ని వేళల దేవుని స్తుతించాలని, ఈతి బాధలెదురైన నీతి వదలని, ఈతి బాధలెదురైన నీతి వదలని, విశ్వాస పరీక్షలో విజయుడైన యోబు, విశ్వాస పరీక్షలో విజయుడైన యోబు. ప్రియ శ్రోతలు, మీరంతా బాగున్నారా? మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కులాసాగా ఉన్నారా? చదువుకునే పిల్లలు విద్యలో అభివృద్ధి సాధించి పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో గెలుపొందాలని ప్రార్థిస్తాము. వయోవృద్ధులు విజ్ఞాపన పరిచర్య ఎంతైనా చేయగలరు. యువతీ యువకులు క్రీస్తునందలి కృపచేత బలవంతులవ్వాలని ప్రార్థిస్తున్నాము. వెనకటికి ఒక గొప్ప సేనాపతి గుర్రం మీద అతి వేగంగా స్వారీ చేస్తూ వెడుతూ ఉంటే నడిచి వెడుతున్న సైనికుడు సణుగుతున్నాడు. ఇతనికే దర్జాగా గుర్రం మీద స్వారీ చేస్తూ వెడతాడు, మేము కాలినడకనే వెళ్లాలి, పైగా మమ్మల్ని పురమాయిస్తాడు, అతనికేం తెలుసు మా ప్రయాస. ఈ సణుగు ఆశ్వికుని చెవిని పడింది. వెంటనే అతడు గుర్రం దిగి ఆ గుర్రం మీదికి ఈ సైనికుణ్ణి ఎక్కించాడు. సైనికుడు గుర్రమెక్కి ఠీవిగా కొంచెం దూరం వెళ్లాడో లేదో శత్రువు ఎవరో విసిరిన బాణం వచ్చి ఆశ్వికుని గుండెల్లో గుచ్చుకుంది. అతడు అక్కడికక్కడే పడి చచ్చాడు. నడుస్తున్న సేనాపతి అన్నాడు, నడవడమే క్షేమం, గుర్రాల మీద రథాల మీద వెళ్లడం ఎంత ప్రమాదమో. శ్రోతలు వింటున్నారా? పైన ఉన్నవాడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ నిమిషంలోనైనా పడిపోవచ్చు. అప్రమత్తంగా ఉండాలి. దేవుని బిడ్డలు ఏ అంతస్తులో ఉన్నా తొట్టిల్లకుండా కాపాడే ప్రభువునందు లక్ష్యముంచాలి. యూదా పత్రిక 24వ వచనం. సరే, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు. నీ ప్రియకుమారుడైన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకిచ్చినందుకు నీకెంతో కృతజ్ఞులమై ఉన్నాము. ప్రియదేవా, మా శ్రోతలను వ్యక్తిగతముగాను కుటుంబములుగాను దీవించండి. వారి సాక్ష్య జీవితమును బలపరచండి. అనేకులను ప్రభువు వైపునకు ఆకర్షించడానికి తమ విశ్వాసమునకు హేతువు అడిగే ప్రతి ఒక్కరికి సాత్వికముతో జవాబు చెప్పగలిగే కృప వారికి దయచేయండి. ప్రతి విధమైన శోధనను ఎదుర్కొని జయించగల విశ్వాస బలమును మా శ్రోతలకు అనుగ్రహించండి. మా దేశమును మా దేశ ప్రజలను కాచి కాపాడండి. దేశమందు శాంతి భద్రతలు నెలకొల్పండి స్వామి. సంఘములను సంఘ సేవకులను ఆశీర్వదించండి, బలపరచండి. క్రీస్తునందు మా శ్రోతలను భద్రపరచండి. ఆయన రాకడ కోసమై సిద్ధపరచండి. నేటి వాక్య పఠనయందు మా శ్రోతలకు సమృద్ధి దీవెనలు దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తిభరితమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం యోబు గ్రంథం 2వ అధ్యాయం వినబోతున్నాము. సైతాను దేవుని ఎదుట యోబును గురించి నిందారోపణ చేస్తున్నాడు. దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలవడానికి వచ్చిన మరో దినం తటస్థించింది. వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిలో నిలవటానికి వచ్చాడు. యెహోవా ప్రశ్నించాడు, అపవాది, నీవు ఎక్కడ్నుంచి వస్తున్నావు? అపవాది అన్నాడు, భూమిలో అటూ ఇటూ తిరుగులాడుతూ అందులో సంచరిస్తూ వచ్చాను. అందుకు యెహోవా అన్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నాయందు భయభక్తులు గలవాడై చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటివాడు ఎవడూ లేడు. నిష్కారణంగా అతణ్ణి పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినా అతడింకా తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. అపవాది అన్నాడు, చర్మమును కాపాడుకోటానికి చర్మాన్ని,
తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి తనకు కలిగినది యావత్తూ నరుడు ఇస్తాడు గదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు. సైతాను మాట్లాడేదంతా తప్పు. అదొక పెద్ద అబద్ధం. ఏం జరగబోతోందో సైతానుకు తెలియదు. యోబు దేవుణ్ణి శపిస్తాడనుకున్నాడు గాని యోబు దేవుణ్ణి స్తుతించాడు. యోబు తనకున్నదంతా కోల్పోయాడు. తన పిల్లలందరూ హతమైపోయారు. అయినా యోబు దేవుణ్ణి దూషించలేదు, నిందించలేదు. అయితే సైతాను యోబును అంతటితో వదల్లేదు. యోబుకు కఠిన పరీక్ష పెట్టవలసిందని సలహా చెబుతున్నాడు. యోబు వ్యక్తిగతంగా బాధలు తనను చుట్టుముట్టినప్పుడు అనేక బాధలు తనను వేధిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. అయినా అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. మరో మాట, దేవదూతలందరూ దేవునికి లెక్క అప్పగించాలి. సైతాను కూడా దేవునికి ప్రతిదీ చెప్పి ఒప్పుకొని తీరాలి. ఆ మాటకొస్తే 2 కొరింథీ 5:10 ప్రకారం తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందేటట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి, హాజరు కావాలి. తప్పదు. మన గృహ నిర్వాహకపు లెక్క దేవునికి అప్పగించాలి. ప్రకటన 20:11-15 వరకు దేవుని ధవళ సింహాసనమున్నది. ఈ సింహాసనము ఎదుట విశ్వాసులు నిలువరు, వారు అక్కడ ఉండరు. ధవళ సింహాసనము ఎదుట అవిశ్వాసులు తమ లెక్క అప్పగించాలి. తీర్పునకు వారు లోను కాక తప్పదు. దేవదూతలు, సైతాను, మానవులు అందరూ దేవుని ఎదుట నిలవబడాల్సిందే. ఆయన దేవుడు. దేవుడు మన సృష్టికర్త. మానవుడు సృష్టించబడినవాడు. ఇతడు కొన్ని పరిమితులకు లోనై ఉన్నాడు. మనమంతా సృష్టికర్తకు తలయొగ్గవలసిందే. సైతాను మీద కూడా దేవునికి అధికారమున్నది. దేవుడు సర్వశక్తిమంతుడు. సైతాను సర్వశక్తిమంతుడు కాడు. అతని శక్తి పరిమితం. సైతాను తాను ఏమి చేస్తున్నది దేవునికి చెప్పాలి. సైతాను ఈ భూమి మీద అటూ ఇటూ తిరుగాడుతూ ఉంటాడు. నిష్కారణంగా యోబుకు కష్టాలు వచ్చాయి. పరీక్ష మొదలైంది. దేవుడు యోబును శిక్షించడం లేదు, తిట్టడం లేదు, కొట్టడం లేదు గాని ఈ విషమ పరీక్ష ద్వారా యోబు దేవునికి ఇంకా ఎంతో సన్నిహితుడవుతాడు. కొన్నిసార్లు మనం విశ్వాసులు శ్రమలో ఉంటే చూచి ఆ విశ్వాసులను దేవుడు శిక్షిస్తున్నాడు అంటూ తీర్పు తీరుస్తాము. అది సరికాదు. యోబు గొప్ప విశ్వాసి గనుక కఠిన పరీక్ష. నీకు అంత విషమ పరీక్ష రాలేదంటే నీకు యోబుకున్నంత విశ్వాసం లేదని అర్థం. ఏ అపవాది ఇప్పుడేమంటావు? అతని ఆస్తిపాస్తులన్నీ పోయినా, సంతానం హతమైపోయినా అతడు నన్నేమీ దూషించలేదే. యోబు ఎలాంటివాడో నీకు తెలిసి వచ్చిందా అన్నాడు దేవుడు. సైతాను మనలో ఎంత చిన్న తప్పు ఉన్నా పట్టేస్తాడు. వాడు పాము గదా, రంధ్రాన్వేషకుడు. అయితే దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 10:13 మననం చేయండి. సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలిగేటట్లు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగచేస్తాడు. ఇది నిజం. దేవుడు మనతో ఉన్నాడు. శోధనలకు మనం లొంగనక్కర్లేదు. దేవుడు మనలను శోధనల గుండా విజయవంతంగా బయటికి నడిపిస్తాడు. సైతాను అబద్ధాల పుట్ట. సైతాను అంటున్నాడు, యోబు తన ప్రాణం కాపాడుకోవడానికి ఏమైనా ఇస్తాడు. సైతాను యోబును తప్పుగా అంచనా వేస్తున్నాడు. అతని ప్రాణానికే ముప్పు వచ్చిందంటే యోబు తప్పక దేవుణ్ణి శపిస్తాడు అనుకున్నాడు. 6 యెహోవా అన్నాడు, సైతాను, యోబు నీ వశములో ఉన్నాడు. అతని ప్రాణం మాత్రం నీవు ముట్టకూడదు. అంతటా అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యోబును మొత్తాడు.
అతడు ఒళ్ళు గోక్కోడానికి చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి అన్నది, నీవు ఇంకా నీ యథార్థతను వదలవా? దేవుణ్ణి దూషించి మరణించు. అందుకు యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడేటట్లు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలే అనుభవించాలా, కీడు అనుభవించతగదా? ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. ఈసారి యోబు శరీరారోగ్యం పూర్తిగా పాడైపోయింది. ప్రియ శ్రోతలారా, గ్రహించండి, యోబుకు దేవుని గుర్తింపు పొందిన కఠిన పరీక్ష పెట్టబడింది. ఈ పరీక్ష ద్వారా యోబు విశ్వాస బలం ఏపాటిదో రుజువవుతుంది. అంతేకాదు, అతనికి మంచి క్రమశిక్షణ అలవడుతుంది. యెషయా 55వ అధ్యాయం 9వ వచనం మన హృదయాలపై ముద్రించుకోవాలి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ తరం పిల్లలకు క్రమశిక్షణ లేదు. వారు గడుగ్గాయలుగా తయారవుతున్నారు. ఈ శ్రమలు, ఈ బాధలు ఎందుకు వచ్చినట్లు? యోబుకు ఇదేమీ అర్థం కావటం లేదు. ఇదంతా యోబు మేలుకే, దేవుని మహిమకే. అపవాది మనుషులను గురించే కాదు, దేవుణ్ణి గురించి కూడా అపవాదులు ప్రచారం చేస్తాడు. దేవా, నీవు యోబుకు అవీ ఇవీ ఇచ్చి నిన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పించుకుంటున్నావు అంటూ దేవుని మీదనే అభాండం వేశాడు. అపొస్తలుడైన పౌలు అన్నాడు, 2 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం, మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము. ఇంతకు యోబుకు వచ్చిన వ్యాధి ఏమిటి? వీపు దురద. చిల్లపెంకుతో గోక్కుంటున్నాడు. అతని ఒంటి నిండా కురుపులు, పుండ్లు. శరీరమంతా దురద, చర్మం వాచిపోయింది. మానసికంగా, శారీరకంగా యోబు ఎంతో బాధపడుతున్నాడు. ఇంతలో అతని భార్య వచ్చి నానా మాటలు అంటున్నది. దేవుణ్ణి శపించి చనిపోరాదు అని సలహా ఇస్తున్నది. ఇదెక్కడి భార్య? భర్తకు ఇవ్వాల్సిన సలహాయేనా ఇది? యోబు పిల్లలందరినీ హతం చేసిన సైతాను యోబు భార్యను మాత్రం ఎందుకు ఉండనిచ్చాడు? సైతాను కాదు, దేవుడు ఆమె బతికే ఉండాలని కోరాడు. విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత దేవుడు తిరిగి యోబుకు సంతానం అనుగ్రహిస్తాడు. అందుచేత ఆమె బ్రతికి ఉండవలసిందే అనే దేవుడు కోరాడు. అయితే సైతాను యోబు భార్యను అతని మీదికి ప్రయోగిస్తున్నాడు. ఈ విధంగా యోబును హింసించాలని అతని ఆలోచన. ఇప్పుడు యోబు స్నేహితులు రంగప్రవేశం చేస్తున్నారు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అనే 3 యోబు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి విన్నవారై అతనితో కలిసి దుఃఖించడానికి, అతణ్ణి ఓదార్చడానికి పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలాలను విడిచి వచ్చారు. వారు వచ్చి దూరంగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతణ్ణి పోల్చుకోలేక తమ వస్త్రాలను చించుకొని ఆకాశము తట్టు తమ తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారు. అతని బాధ అత్యధికంగా ఉన్నదని గ్రహించి ఎవరూ అతనితో ఒక్క మాటైనా పలుకక రేయింబగళ్లు 7 రోజులు అతనితో కూడా నేల మీద కూర్చున్నారు. యోబు భార్య వచ్చి సూటిపోటీ మాటలని అతని యథార్థతను ప్రశ్నించింది. ఇప్పుడతని స్నేహితులు వచ్చి, యోబు, నీ యథార్థత ఏపాటిది అంటూ ఉపన్యాసాలు చేయబోతున్నారు. ఇప్పుడు 3 స్నేహితులు మనకు పరిచయమవుతున్నారు. ఎలీఫజు ఎవరు? ఇతడు తేమానీయుడు. తేమాను ఏశావుకు మనుమడు. ఆదికాండం 36వ అధ్యాయం 10-11 వచనాలలో ఈ పేరు ఉంది. బిల్దదు షూహీయుడు. షూహా అనేవాడు అబ్రహాముకు పుట్టిన కొడుకు. ఈ పేరు ఆదికాండం 25వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. మరి జోఫరో? ఇతడు నయమాతీయుడు. నయమా అనే ప్రదేశం ఉత్తర అరేబియాలో ఉంది. ఈ దాఖలాను బట్టి యోబు ఆది గోత్రకర్తల కాలానికి చెందినవాడని మనము నిర్ధారణ చేయగలం.
యోబు నివసించిన ప్రాంతం కూడా ఏదో గుర్తించటానికి ఈ వివరాలు ఎంతగానో సాయపడతాయి. అయినా ఆ ప్రదేశం అసలు ఎక్కడ ఉందో ఈ రోజున నిర్దిష్టంగా చెప్పలేము. ఈ ముగ్గురు స్నేహితులు ఎందుకు వచ్చారట? యోబుతో కలిసి ఏడవటానికి, సంతాపం చెందటానికి, సానుభూతిని ప్రకటించటానికి వారు వచ్చారు. ఈ ముగ్గురు స్నేహితులు ఇంతవరకు యోబుకు ఎంతో సన్నిహితంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో అతడు దయనీయంగా బాధలకు గురై శ్రమలనుభవిస్తూ ఉంటే ఇప్పుడు వీరు యోబుకు దూరమైపోతున్నారు. ఇదెక్కడి విడ్డూరం? అసలు సంగతి ఏమిటంటే ఈ వేదాంతులు దేవుణ్ణి ఎరిగిన వారు కారు. దేవుడు ఏ కార్యాలు ఎందుకు చేస్తాడో వారికి బొత్తిగా తెలియదు. వేదాంతం గంటల తరబడి ఉపన్యాసమిస్తారు. ఇతరులకు కష్టాలు ఎందుకు వస్తాయి, ఎందుకు ప్రమాదాలు దేవుని బిడ్డలకు కలుగుతాయి అనే సంగతులు ఎరుగని వారు బాధితులను విమర్శించకూడదు, వారికి తీర్పు చెప్పకూడదు. దేవుని చర్యలను ఎరుగని వారు దేవుడు ఎందుకు చేశాడంటే అంటూ చెప్పడానికి హక్కు లేదు. తెలియనప్పుడు మెదలకుండా నోరు కదపకుండా ఉంటే మంచిది. యోబు స్నేహితులు తమకు అంతా తెలిసినట్లే ప్రసంగిస్తున్నారు. శుష్క వేదాంతాలు, వ్యాఖ్యానాలు యోబుకు ఆదరణ కలిగించకపోగా అతణ్ణి ఇంకా బాధపెట్టాయి. ఈ ముగ్గురు స్నేహితుల వాలకం చూడండి. తమ స్నేహితుణ్ణి చూచి పరామర్శించి వెడదామని వచ్చారు గదా, కాని ఇంత ఘోరమైన స్థితిని వారు ఊహించి ఉండలేదు. అంతకు ముందు ఎన్నోసార్లు వీరు యోబు గృహాన్ని సందర్శించడానికి వచ్చారు. ఎంత వైభవం, ఎలాంటి ఐశ్వర్యం! మరిప్పుడో ఏమిటి ఘోరం, ఎందుకీ దుస్థితి? అప్పటి యోబేనా ఇతడు? ఇల్లు లేదు, వాకిలీ లేదు, ఊరి బయట పెంట కుప్ప మీద పడి ఉన్నాడే. చిల్ల పెంకుతో జిలపుట్టిన చోట గీక్కుంటున్నాడు, గోక్కుంటున్నాడు. అంతా పోయింది. అయ్యయ్యో యోబు, ఏమిటి ఘోరం, ఎందుకిలా జరిగింది? దీనికి ఎవరు కారకులు? అందరూ యోబుతో కలిసి గోడుగోడున ఏడ్చారు, కన్నీరు కార్చారు. 7 రోజులు వారు ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే నేల మీద కూచుండిపోయారు. వారు స్నేహితులు. 7 రోజులు ఎడతెగకుండా యోబుతో కలిసి ఏడ్చారు. అయినా వీరు యోబును ఏమాత్రమూ ఓదార్చలేకపోయారు. దీనికి 3 కారణాలున్నాయి. 1, వారికి దేవుడెవరో తెలియదు. 2, వారు యోబును సరిగా అవగాహన చేసుకోలేకపోయారు. 3, అసలు తమ ఆధ్యాత్మిక స్థితి ఏమిటో అది కూడా వారికి తెలియదు. ఈ 7 రోజులు వారు యోబును చాలా సునిశితంగా పరీక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. యోబును చూచి తలలూపుతున్నారు, ఆలోచిస్తున్నారు. వారు వేదాంతులు గదా, చాలా లోతుగా ఆలోచిస్తారు. వారు చింతనాపరులు. ఈ ముగ్గురు 3 విభిన్న దృక్కోణాలలో ఈ సమస్యను విశ్లేషణాత్మకంగా వివరించడానికి పూనుకున్నారు. చివరికి ఈ ముగ్గురు ఒకే నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే యోబు భయంకరమైన పాపి అయి ఉండాలి, లేకపోతే ఈ శ్రమలు ఎందుకొస్తాయి? దేవుడు యోబును అతని పాపాలకు గాను ఈ విధంగా శిక్ష విధిస్తున్నాడు అని ఈ వేదాంతులు సిద్ధాంతీకరించారు. యోబు పశ్చాత్తప్తుడై దేవుణ్ణి వేడుకుంటే మళ్లీ క్షేమం, భద్రత చేకూరి హాయిగా బతుకుతాడు అనేది వారి తుది నిర్ణయం. ఈ వ్యాఖ్యానాలకు, వక్రభాష్యాలకు యోబు తట్టుకోలేకపోయాడు. వారు తనకు తీర్పరులై తలలు పంకిస్తూ ఏమేమో ధర్మపన్నాలు పలుకుతున్నారు. ఇదిగో సోదరుడా యోబు, నీవు పాపంలో జీవించావు గదూ, నీవేదో గొప్ప భక్తుడివి అనుకున్నాము, నీదంతా నటన, ఇప్పుడు నీ పాపమంతా బయటపడింది. ఈ మాటలు యోబును బల్లేల్లాగా, శూలాల్లాగా పొడుస్తున్నాయి. ఎన్ని శ్రమలైనా భరించగలడు గాని ఈ అపనిందలు మరీ దుర్భరం. ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. మొదట యోబు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో యోబు హృదయవేదన వెల్లడించబడింది. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని అనుమతి లేకుండా సైతాను మనుషులను ఏమీ చేయలేడు. అయితే దేవుడు సైతానుకు ఎందుకు అనుమతి ఇస్తాడు? ఇందులో దేవుని జ్ఞానం ఉంది.
మనకిది అర్థం కాదు. సంగతులు మరుగు చేయటం దేవునికి ఘనత. సైతానుకు అదను చిక్కితే చాలు, మనుషులను మహాఘోరంగా విపరీతంగా హింసిస్తాడు. యోబు శరీరమంతా మంట, దురద, యాతన. ఈ రోగం వల్ల యోబు చెప్పరానంత బాధ అనుభవించాడు. యోబు నెత్తిన బూడిద పోసుకున్నాడు. నా జీవితమంతా బూడిద అయిపోయిందని విలపిస్తున్నాడు. యోబు భార్య వాదం విన్నారా? నీ యథార్థత, నీ భక్తి, నీ కష్టాలను నష్టాలను అడ్డుకోలేకపోయినప్పుడు ఇక వాటి వల్ల లాభమేమిటి అంట. దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో. నేను విధవరాలినైనా నలుగురి సానుభూతి ఉంటుంది. నీవు భర్తవై బతికి ఉండి నాకేమి లాభం? శ్రీమతి యోబు సైతాను మాటలే పలుకుతున్నది. సైతానే ఈ వాదం ఆమెకు నేర్పాడు. ఆత్మహత్య చేసుకో అనటం లేదు. దేవుణ్ణి నీవు తిట్టాలి, దేవుడు నిన్ను చంపాలి. అది ఆమె కోరిక. ఈ 2వ అధ్యాయంతో సైతాను పాత్ర ముగిసింది. సోదరీ సోదరులారా, యోబు సహనం ఎంతో ప్రశంసనీయమైనది. యోబు విశ్వాస పరీక్షలో నెగ్గాడు. ఇంతటితో నేటి పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. చివరిగా ఈనాటి పాఠంలోని కొన్ని ముఖ్య అంశాలు. సైతాను శక్తిమంతుడే, కాని దేవుడు సర్వశక్తిమంతుడు. సైతాను క్రియలను క్రీస్తు లయపరిచాడు. ఒకానొక రోజు సైతానునే లయపరుస్తాడు. యోబుకు దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో సైతానే నిర్వాహకుడుగా నియమించబడ్డాడు. యోబు ఆస్తిపాస్తులు పోయాయి. ఆ తర్వాత అతని ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఇలాంటి పరిస్థితిలో భార్య కూడా యోబుకు వ్యతిరేకమైపోయింది. సైతాను యోబు భార్యను ప్రయోగిస్తున్నాడు. ఆమె సైతాను మాటలే పలుకుతున్నది. ఏదెను తోటలో సైతాను హవ్వను మోసగించి ఆమెను ఆదాము మీద ప్రయోగించాడు. ఆమె భర్త చేత నిషిద్ధ ఫలం తినిపించింది. యోబును దైవదూషణకు ప్రేరేపించాలని శ్రీమతి యోబు ప్రయత్నించింది. కాని ఆమె ప్రయత్నం విఫలమైపోయింది. యోబు స్నేహితులు కూడా అతనికి వ్యతిరేకులైపోయారు. దుర్విమర్శలు చేస్తూ ఉపన్యసిస్తున్నారు. దానితో యోబు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. వేదాంత చర్చల ద్వారా యోబు బాధను వారు కూర్చేశారు. ఇవి ఈనాటి పాఠంలోని కొన్ని ముఖ్య అంశాలు. ప్రేమధార బైబిల్ అధ్యయన కార్యక్రమంలో మీరింతవరకు యోబు గ్రంథ వర్తమానాలు వింటూ ఉన్నారు. ఈ వర్తమానములు మీ అనుదిన ఆత్మీయ జీవితాన్ని మరింత శక్తితో, ధైర్యంతో, సహనంతో కొనసాగించడానికి సహాయపడగలవని భావిస్తున్నాం. మరియు మీ ప్రార్థన అవసరతలు, సలహాలు, సందేహాలు వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ ప్రేమధార, ట్రాన్స్‌వరల్డ్ రేడియో ఇండియా, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా సెల్ ఫోన్ నంబర్లు 9399952580. ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. ద్వితీయోపదేశకాండము 4:31. నిత్యము నిలుచును. ఆ దినమును గూర్చియు ఆ ఘడియను గూర్చియు పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవ్వరు కాని ఎరుగనే ఎరుగరు. ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును.
గతించిపోయిరి ఆకాశము భూమియు గతించిపోయినా